ఈ చేరికలో గేట్లు ఎత్తిన వస్తారంటే ఈ వచ్చే వాళ్ళ ఒకటి వలన ఆయన ఎవరు రావాల్సిన అవసరం లేదండి కాంగ్రెస్ పార్టీకి. ఈ ఎన్నికల ముందు అసలే రావాల్సిన అవసరం లేదు. మీరు రెండవది గమనించండి, అంటే మనం పదే పదే కడియం శ్రేయర్ ఒక్కడిదే తీసుకురావాల్సిన అవసరం లేదు. పాపం కడియం శ్రేయర్ కూడా చాలా విలువలతో ఉన్నటువంటి నాయకుడు, బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి నాయకుడు. ఆయన ఎగ్జాంపుల్ తీసుకోవడానికి వీలలేదు. ఇట్లా పార్టీలు జంప్ చేస్తున్నటువంటి వాళ్లకు ప్రజాదరణ ఉండదు. మీరు రంజిత్ రెడ్డి కేసే తీసుకోండి, ఎంతమంది కాంగ్రెస్ క్యాడరు ఆయన బట్టి ఉంటారు. ఇదొకటి గమనించాలి. రెండవది కేశవరావు గారి విషయం తీసుకోండి. ఒక్క సొంత కొడుకుతో సహా ఒక్క కార్యకర్తను వచ్చినాడు ఎంబడి. ఎందుకు రిస్క్ తీసుకుంటున్నారు? మూడవది, ఎందుకో నాకైతే ఈ పార్లమెంటు ఎన్నికలు అనేటిది రేవంత్ రెడ్డి మీద ఒత్తిడి పెడుతున్నట్టున్నాయి. ఈ ఒత్తిడిలో ఎట్లయినా సరే నేను నా శక్తిని నిరూపించుకోవాలి. ఇది కేసీఆర్ వైఫల్యం వల్ల కాదు నేను గెలిచింది అసెంబ్లీలో, ఇప్పుడు పార్లమెంటు కూడా గెలిస్తే ఇది నా సొంత విజయం అవుతుందనేటువంటి భావన సైకలాజికల్గా ఆయనని డ్రైవ్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. ఎంత లేదన్నా మనం ఇందాక అనుకున్నా 3 నెలల పాటు ఇంకా కేసీఆర్ని తిడుతున్నారు జనం అంటే, లేదా మేధావులు అంటే. అది కేసీఆర్ వైపు మీరే అన్నారు, కేసీఆర్ రాజకీయ తప్పిదాలను చూపిస్తుంది అంటే అవతల వాళ్ళ తప్పిదాల వల్ల కూడా నువ్వు విజయం సాధిస్తావు కొన్నిసార్లు. డెఫినెట్గా అదే జరుగుతున్నది. అదే ఇప్పుడు ఎన్నికలు 3 సమఉజ్జీలు, 2 సమఉజ్జీలు అనుకున్నాం. ఒకటి బీజేపీ, 2 కాంగ్రెస్. దేశవ్యాప్తంగా అదే పద్ధతిలో జరుగుతుంది. ఇవాళ అనూహ్యంగా టర్న్ అవుతున్నాయి కొన్ని చోట్ల ఫలితాలు, కొన్ని చోట్ల పరిణామాలు, ఫలితాలు. నేను రెగ్యులర్గా ఒక 4-5 కాన్స్టిట్యున్సీస్ తోటి టచ్లో ఉన్నాను. నిన్ననే దిశ అనే న్యూస్ పేపర్లో ఒక సర్వే వచ్చింది. చాలా పకడ్బందీగా చేసిన సర్వే, ప్రతి సెగ్మెంట్ వైజ్ చేసినటువంటి సర్వే. ఆ సర్వేలో కాంగ్రెస్ 3వ స్థానం అని ఇచ్చారు మొత్తం లోక్సభలో. మొత్తం లేదు, ఆ 4 నియోజకవర్గాలు, పెద్దపల్లి నియోజకవర్గంలో. ఓకే. అంటే నిజంగా కూడా పెద్దపల్లి నియోజకవర్గంలో అంతకంటే మంచి అభ్యర్థులు ఉన్నారు అక్కడ. మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థులు ఉన్నారు. సరే, మాదిగ వివాదం గురించి మళ్ళీ మాట్లాడదాం. అన్ని కాన్స్టిట్యున్సీలలో మాదిగలే ఉన్నారు కాబట్టి అన్ని మాదిగలకి ఇవ్వాలనే వాదన కూడా తప్పు. సమాన ప్రాతినిధ్యం ఉండాలి ఎవరికైనా. మాదిగ ఉండాలి, మాల ఉండాలి, అన్ని సబ్ క్యాస్ట్ కూడా, ఉపకులాలు కూడా ఎందుకు ఉండకూడదండి? ఉపకులాలు ఏమైనా పాపం చేసి ఉండాలి. సో ఇవన్నీ జరుగుతుంటాయి అక్కడ. మాదిగ వివాదానికంటే ఎక్కువ ఒక 50 సంవత్సరాల నుంచి ఒకే కుటుంబం ప్రాతినిధ్యం వహించడం ఏంది అనేటువంటి ఒక పెద్ద సమస్య. ఆ ప్రభావం కనబడింది అక్కడ ఏమన్నా? చాలా కనబడింది. ఎక్కువ ఎవరినో కాదు, నేను మీ ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడాను. ఎమ్మెల్యేలు కూడా అభిప్రాయం ఉంది. ఆల్రెడీ వెంకటస్వామి గారు అంటే గౌరవం ఉంది చాలామంది. వెంకటస్వామి గారి అబ్బాయి ఉన్నాడు ఆల్రెడీ, వెంకటస్వామి గారి పెద్ద అబ్బాయి ఉన్నాడు ఆల్రెడీ. మళ్ళీ ఇప్పుడు వెంకటస్వామి గారు మనవడైంది అనేటువంటి అభిప్రాయం అయితే ప్రివేల్ అయింది. ఇది కాంగ్రెస్ పార్టీకి తెలియదా? అంటే ఇంత గుడ్డిగా ఎందుకు టికెట్లు ఇస్తున్నారనేది ఒకటి. మీరు హైదరాబాద్లో మీరు ఉంటున్నారు, నేను ఉంటున్నాను. దానం నాగేందర్కి అంత పెద్ద కరిష్మాటిక్ లీడరా రేవంత్ రెడ్డి కంటే? లేదా హైదరాబాద్లో నిజంగానే అట్లా అనుకుంటే దానం నాగేందర్ ఇటువంటి ప్రయోగం చేసినప్పుడు గతంలో కాంగ్రెస్ నుంచి టీడీపీ నుంచి కాంగ్రెస్ ఓడిపోయినాడు కదా అసెంబ్లీ సెగ్మెంట్లో. అవును, మీరు చెప్పిన 4 అన్నారు కదా, మిగతా 3 ఏవేవి? అంటే వీళ్ళ నిర్లక్ష్యం వల్ల, కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం వల్లనండి, లేదా అధిష్టానము వదిలేసినారా నిజంగానే, లేకపోతే వీళ్ళు ప్రమోట్ చేసినారా మనకు తెలియట్లేదు. కానీ దీనివల్ల కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ఇబ్బంది పడుతున్నటువంటి నియోజకవర్గాలు నిన్నటి సర్వే ప్రకారం, అది నేను ప్రత్యక్షంగా చూసినటువంటిది ఏం కాదు, నిన్నటి సర్వే ప్రకారము 3వ స్థానం అనేది చాలా హ్యూమిలియేటింగ్. ఎందుకంటే మొన్న గెలిచి అది మొన్న 7 గెలిచారు అక్కడ, 6 గెలిచారు. 7 అనుకుంటా పెద్దపల్లి పార్లమెంట్లో. ఆ 7 2 ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి క్యాండిడేట్కి సంబంధించినటువంటి తండ్రి పెద్ద నాయన 2 ఉన్నారు దాన్ని. అక్కడ చెన్నూరు కాన్స్టిట్యున్సీలో చూస్తే ఎక్కడైతే వివేక్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఎంపీ అభ్యర్థికి కాంగ్రెస్ ఓట్లు వేస్తారా అంటే 13% ఓట్లు వేస్తారు. వాళ్ళ పెదనాయన పోటీ చేస్తున్నటువంటి బెల్లంపల్లి, అది చెన్నూరు కాకుండా వినోద్ గారు పోటీ చేస్తున్నటువంటి బెల్లంపల్లి, ఆ కాన్స్టిట్యున్సీలో అడిగితే 11% ఓట్లు వేస్తున్నారు. అంటే నిజంగానే కనుక అక్కడ వరప్రసాద్ అనుకుంటా ఒక
మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు ఉన్నాడు, లేదా ఇక రకరకాల మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక కొత్త ఫేస్ని, లేకపోతే ఒక కొత్త తరానికి సంబంధించిన నాయకుడిని, లేదా అక్కడ ప్రజలతో ఉన్నటువంటి నాయకుడిని, ప్రజలు గుర్తుపట్టే నాయకుడిని, ఇవన్నిటికంటే ఇంపార్టెంట్గా ఒక ఫ్యామిలీ వారసత్వం నుంచి వచ్చిన వాడిని కాకుండా పెట్టి ఉంటే ఆ ఎమ్మెల్యేలందరూ కూడా ఆమోదయోగ్యంగా ఉండేటివి. రెండోది, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి రెండు కోపాలు ఉన్నాయి. ఒకటి, క్లిష్టత సమయంలో ఈయన కాంగ్రెస్ను వదిలి బీజేపీకి పోయినాడు. మేము ఇక్కడ లోకల్గా నాయకులని, జనరల్గా ఒక పార్టీకి ఎట్లుంటుంది, ఒక పెద్ద నాయకుడు పోతే కనీసం నలుగురిని డెవలప్ చేస్తారు. అరే నీకేరా, ఆయన వెళ్ళిపోయింది కదా, నువ్వు వచ్చేసేయని. అట్లాంటి వాళ్ళు నలుగురు 5 వీళ్ళు డెవలప్ చేసినారు. సడన్గా మళ్ళీ వచ్చేసి యాజ్ ఇట్ ఈజ్గా అదే స్థానాన్ని ఆక్యుపై చేయడం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి. ఈవెన్ మీరు కూడా గమనించి ఉంటారు, వర్ధన్ మొన్న జరిగినటువంటి మీటింగ్లో, ముఖ్యంగా ఈ బీఆర్ఎస్ కార్యకర్తలకు సంబంధించినటువంటి మీటింగ్ ఒకటి హరీష్ రావు గారు వెళ్ళి వరంగల్లో పెట్టినారు. ఇవన్నీ కాకుండా వరంగల్ నుంచి ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గం చాలా పవర్ఫుల్గా ఉన్నటువంటి సామాజిక వర్గం అక్కడ. లేదా చాలా మందకృష్ణ మాదిగ గారు చాలా ఆర్టికులేటివ్గా ఎట్లా కడియం శ్రీహరి అనేవాడు వరంగల్ జిల్లా వరకు ఆయన చేస్తున్నాడు. ఇవన్నిటి పరిణామాల తర్వాత అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఏంటంటే అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ 3వ స్థానంలోకి పోయేటువంటిది. ఇది రేపు బీఆర్ఎస్ ప్రకటించేటువంటి దీన్ని బట్టి ఉంటుంది. ఎందుకు అనేది చెప్తాను. వరంగల్లో 4 అర్బన్ కాన్స్టిట్యున్సీస్ మనకు కనబడతా ఉన్నాయి. అది వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్, ఈవెన్ కొంత పరకాల, కొంత వర్ధన్నపేట తీసుకుని, వర్ధన్నపేట కూడా ఆల్మోస్ట్ మళ్ళీ అర్బన్లోకే వస్తుంది. భీమారం, రామారం, ఆ వెనుక నుంచి ఉన్న ఆ ప్రాంతం అంతా, మడికొండ ఇట్లాంటి అదంతా. ఇక్కడ బీజేపీ ప్రభావం అనేది ఎక్కువ, అంటే సహజంగానే ఉంది. రాములు తలబ్రాల ఉండొచ్చు, దేశకి నేత ఉండొచ్చు, మోడీకా పరివారం ఉండొచ్చు, మనం ఒప్పుకోవాలి. తెలంగాణలో చాప కింద నీళ్ళ బీజేపీ అనేటువంటిది ఉంది. దానికి తోడు ఇప్పటి వరకు ఉన్నటువంటి అందరూ అభ్యర్థులలో చాలా శక్తివంతమైనటువంటి అభ్యర్థి, ఆర్థికంగా అయినా సామాజికంగా అయినా ఇక్కడ మనకు కనబడుతున్న వాళ్ళలో రమేష్ మాత్రమే, బీజేపీ అభ్యర్థిగా వరంగల్ ఆరూరు రమేష్. సామాజికంగా అంటే ఆయన సామాజిక వర్గ పరంగా. రెండోది, ఆయన లాస్ట్ టైం గెలిచింది చాలా పెద్ద మెజారిటీ, 60,000 మెజారిటీ, 50,000 మెజారిటీ, హైయెస్ట్ మెజారిటీతో గెలిచాడు. సరే, ఇప్పుడు ఏదో బొటాబొట్టి మెజారిటీతో ఓడిపోయి ఉండొచ్చు. ప్లస్ ఆయనకు కనెక్షన్స్ చాలా ఉన్నాయి. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారమా ఇంకోట చాలా మంచి వర్గాన్ని అక్కడ డెవలప్ చేసుకున్నాడు. వాళ్ళందరూ ఆర్థికంగా ఆదుకునేటువంటి, నేను అనుకుంటా కడియం శ్రీహరి గారికి అటువంటి శక్తి సామర్థ్యాలను నేను కాంగ్రెస్ బలమే కడియం శ్రీహరి బలం. కడియం శ్రీహరి మంచితనం, కావ్య గారు కొత్త కాబట్టి ఆమెకున్నటువంటి మంచి ఆయన కనుక పార్లమెంట్లో ఒక సంఘ సంస్కర్తకు పెద్ద ఓట్లు పడేటువంటి అవకాశం ఉంది. ఈ లెక్కలతోటి చూసినా కూడా ఇవాళ వరకు బీఆర్ఎస్ క్యాండిడేట్ ఎవరో తెలియదు, కానీ డెఫినెట్గా ఆర్థికంగా సామాజికంగా రమేష్ అక్కడ స్ట్రాంగ్గా ఉన్నాడు. రేపు బీఆర్ఎస్ కనుక స్ట్రాంగ్ క్యాండిడేట్ పెట్టి, మనం బీఆర్ఎస్ కూడా తక్కువ అంచనా వేయకండి. వరంగల్ వరకు అతి తక్కువ మెజారిటీతో ఓడిపోయారు మొన్నటి ఎలక్షన్. మొదటి తక్కువ మెజారిటీ ఉన్నాయి. రెండవది, అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో దయాకర్ రావు గారు కానివ్వండి, లేదా వినయ్ భాస్కర్ గారు కానివ్వండి, లేదా నర్సంపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డి కానివ్వండి, లేదా ఈవెన్ భూపాల్పల్లిలో రమణారెడ్డి గారు కానివ్వండి, వీళ్ళంతా చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళ మీద గెలిచిన వాళ్ళందరూ చిన్న తక్కువ మొన్న వచ్చిన వాళ్ళు పోయిన వాళ్ళు, వాళ్ళు ఏ పార్టీ, ప్రకాష్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడో ఆ పార్టీ వాళ్ళు కూడా తెలియదు. ఇవాళ ఆయన అది ఏంటంటే ఒక యుఫోరియా లాగా, అంటే ఓవరాల్గా వ్యతిరేకతలో ఆ పవనాలలో వీళ్ళందరూ కొట్టుకొచ్చినారు. 4 ఉత్తర తెలంగాణలో, దక్షిణ తెలంగాణ. ఇప్పుడు డెఫినెట్గా వరంగల్ ఆల్సో రేపు మంచి అభ్యర్థిని పెడితే వరంగల్లో కూడా పోటీ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్లోనే ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది, కానీ వేరే రకం కాదు. మూడోది చెప్తున్నా, మీరు అడుగుతున్నారు కాబట్టి, కరీంనగర్లో ఎవరండి మీ అభ్యర్థి? కరీంనగర్లో వీళ్ళు అసలు క్లారిటీ లేదు. ఎప్పటి నుంచి అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి ప్లస్ బీజేపీ అభ్యర్థి ప్రచారం వాళ్ళు ప్రకటించి ఎప్పుడో అయిపోయాయి. ప్రతి విలేజ్ తిరిగి వచ్చేస్తాను. ఇవాళటి కూడా మీరు తేల్చుకోలేకపోతున్నారు, ప్రవీణ్ రెడ్డిని పెట్టాలా రాజేంద్రరావుని పెట్టాలా అనేటువంటి దీనిలో ఉన్నారు. సరే, మనం విని వాళ్ళు ప్రభావితం అయ్యేది ఏముండదు కాబట్టి, ఒకవేళ ప్రవీణ్ రెడ్డి అయితే, లేదా ఒకవేళ రెడ్డి అయితే
డెఫినెట్గా కరీంనగర్లో వెల్లుమలందరూ ఏకమయ్యే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా వెల్లుమలు ఏకమైతే ఎప్పుడు కూడా ఇప్పుడే కాదు 70 సంవత్సరాల వెల్లుమ చరిత్రను చూస్తున్నాం మనం. వెల్లుమలు కనుక ఏకమైతే ఎవడు గెలిచేటువంటి అవకాశం ఉండదు. ఒక చిన్న అంటే ఎగ్జాంపుల్, మున్నూరు కాపు కూడా బాగానే ఉంది కదా అక్కడ. మున్నూరు కాపు బాగానే ఉంది, అందుకే ఇప్పుడు మున్నూరు కాపును పట్టుకురావాలని చూస్తున్నాను. అంటే నేనేమంటే బీఆర్ఎస్ బీజేపీ అవుతుంది అక్కడ. వెలమ వర్సెస్ వెలమ ఉంటేనే వెలమ ఓట్లు చిల్లిపోతాయి. ఓకే, మున్నూరు కాపు ఉండని, రెడ్డి ఉండని, మున్నూరు కాపు రెడ్డి ఉంటే డెఫినెట్గా వెలమ ఓట్లు అనేవి పోలరైజ్ ఓట్లు కాదు, వెలమ పవర్ అనేది పోలరైజ్, ఇది స్ట్రెంత్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది ఊరికే చెప్పట్లేదు. నేను కరీంనగర్ అని, నేను ఎప్పటి నుంచి సిహెచ్ రాజేశ్వరరావు ఎన్నిసార్లు ఎందుకు గెలిచినాడు అనేటువంటిది చూసిన. చివరికి సిహెచ్ రాజేశ్వరరావును ఓడించాలంటే ఏం చేయాలా? సిపిఐఎంఎల్ ఉవ్వెత్తున లేస్తున్నటువంటి టైంలో అక్కడ బడే స్వామిదాస్ అని ఒక దళిత ఆర్గనైజర్ ఉండే, అందరూ ఆయనకు వస్తుందేమో, ఆయన ఓడిస్తాడని అనుకున్నారు. కానీ సిపిఐఎంఎల్ లాంటి పార్టీ కూడా ఎన్వి కృష్ణయ్య అనేట ఆయనని ఒక నెల్లూరు వెల్లమని తీసుకొచ్చి పోటీ చేయించి అక్కడ గెలిపించింది. సో వెల్లమ వర్సెస్ వెల్లమ నెల్లూరు నుంచి తెచ్చి అంటే అఫ్ కోర్స్ అది కమ్యూనిస్ట్ పార్టీ కాబట్టి మాకు కులము ప్రాంతం లేదంటారు. కానీ నెల్లూరుకైనా దొరికింది ఆయన, మళ్ళీ వెల్లమని ఎట్లా దొరికింది, ఎట్లా పట్టుకున్నారు? తీసుకొచ్చారు. ఆయన ఆర్గనైజేషన్లో ఉన్నాడు అప్పటికి. ఈక్వేషన్ వాళ్ళ తెలివితేటలు అంటే వాళ్ళ తెలివితేటలు. ఈ తెలివితేటలు ఏంటంటే అంటే వెల్లమ సామాజిక వర్గానికి ఆ కన్సాలిడేషన్ పవర్ అనేటువంటిది ఉంటుంది. డెఫినెట్గా రాజేందర్ రెడ్డి అయితే డెఫినెట్గా ఆ వెల్లమ ఓట్ల కన్సాలిడేషన్ డివైడ్ అవుతుంది. కానీ మీరు ఎవరిని బట్టినా కూడా కరీంనగర్ ఒక ఇదే కదా. అంటే మీరు గమనించినట్టయితే ఆదిలాబాద్ ఇప్పటికి కూడా మనం ఏమీ క్లియర్గా చెప్పలేము. అక్కడ కొంత కాంగ్రెస్కి వర్సెస్ బీజేపీకి ఉండేటువంటి అవకాశం కనబడుతూ ఉంది. కరీంనగర్లో క్లియర్గా 2 చోట్ల కూడా అంటే వాళ్ళకి నాయకత్వం లేకపోవడం, ఇంకోటి ఒక నాయకత్వాన్ని వాళ్ళు ఇష్టపడకపోవడం. అవుట్ ఆఫ్ 6 ఎమ్మెల్యేస్ 7 ఎమ్మెల్యేస్ 5 మంది అపోజ్ చేసిన తర్వాత ఆ క్యాండిడేట్ గెలుస్తాడని అనుకోవడానికి ఆస్కారం లేదు. ఈ సర్వే ఫలితాలని చెప్తున్నాను. రెండవది కరీంనగర్ లాంటి పరిస్థితి కూడా. నిజామాబాద్ లాంటి చోట కరీంనగర్ జిల్లాలో 2 సెగ్మెంట్స్ ఉన్నాయి, 5 సెగ్మెంట్స్ నిజామాబాద్ జిల్లాలో ఉన్నాయి. ఈ 2 సెగ్మెంట్లలో పాపం జీవన్ రెడ్డి గారు ఒక సెగ్మెంట్లో పోటీ చేసినారు, ఓడిపోయారు. మళ్ళీ అక్కడి నుంచి ఇప్పుడు ఆయన ఎంపీగా పోటీ చేస్తున్నారు. అదొక కాన్స్టిట్యున్సీ. అసలు మెదక్ కాదు, మీరు నీలం మధు అనేట ఆయనని క్యాండిడేట్ని ఎట్లా 2-3 పార్టీలు ఒకసారి మారి, మొన్న అంతకుముందు ఒక పార్టీలో ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీలో, బీఎస్పీ. తర్వాత ఆయనకు సీట్ ఇవ్వకపోతే అప్పుడు ఉన్నటువంటి దామోదర నరసింహ గారు కొట్లాడి ఆయనకు సీట్ ఇవ్వకుండా చేసి ఆయన ఇంకొకళ్ళని తీసుకొచ్చుకున్నాడు. ఇవాళ దామోదర నరసింహ గారు ఆయనకే పనిచేయాలి కదా. మళ్ళీ ఆయన ఏ రకంగా నిజంగా కాంగ్రెస్ పార్టీని కన్విన్స్ చేస్తాడు? మొన్నటి ఎలక్షన్లోనే ఆయన బీఎస్పీ నుంచి పోటీ చేసినాడు, అంతకుముందు బీజేపీ వైపు చూసినాడు. అంటే ఇటువంటి నాయకత్వం వల్ల రేవంత్ రెడ్డికి కానీ కాంగ్రెస్కి కానీ ముఖ్యంగా అట్లాంటి నాయకత్వం వల్ల ఏమాత్రం ఉపయోగం. ఈవెన్ రంజిత్ రెడ్డి పరిస్థితి. సో ఇప్పుడు సికింద్రాబాద్ అయి ఉండొచ్చు, మేడ్చల్ అయి ఉండొచ్చు, జహీరాబాద్ అయి ఉండొచ్చు, ప్రకటించిన కాన్స్టిట్యున్సీస్ ఏవైనా ఉండొచ్చు.